విజయ లక్ష్యంపై గురి చూస్తున్నారా? విలువిద్య కథ. పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ, నేను కవిత. బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుంది. రేపు సాయంత్రం ఉత్తర ఒడిషా, వెస్ట్ బెంగాల్ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా ఏజెన్సీల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలు పడుతుండటంతో రేపు పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, విశాఖ, కాకినాడ జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవునిచ్చేశారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. అల్పపీడనం వాయుగుండంగా కేంద్రీకృతమైంది. అది నియర్లీ నార్త్ వర్డ్స్ వెళ్తూ నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో మరింతగా ఇంటెన్సిఫై అవుతూ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా చూస్తే శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం ఈ 3 జిల్లాలకి కూడా ఇవాళ రేపు కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అంటే మోర్ దెన్ 19 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా మనం వాటిని గుర్తించి ఈ 3 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ కూడా మనం ఇవ్వడం జరిగింది. అల్లూరు జిల్లాలో రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. జీకే వీధి మండలం వంచల పంచాయతీ చాపగడ్డ ప్రధాన రహదారిపై బ్రిడ్జ్ కూలిపోవడంతో 30 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. కొండ వాగుల నుంచి వర్షం నీరు జోరుగా పారుతోంది. వాగులు, వంకలు, కాలువలు పొంగి పారుతున్నాయి. గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. నిత్యావసర వస్తువులు లేక గిరిజనులు అవస్థలు పడుతున్నారు. పంట పొలాలు నీట మునగటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో వరద కష్టాలు ఇంకా తీరటం లేదు. ముఖ్యంగా సింగ్ నగర్, బాంబే కాలనీల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. 8 రోజులు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ ప్రజలు తేరుకోలేకపోతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న అరకొర సాయంపై మండిపడుతున్నారు. తమకెలాంటి ఆహారం అందటం లేదని వాపోతున్నారు. మా కాడికి అయితే ఎవరు రావట్లేదండి. రోడ్ల మీద పంచుకొని రోడ్ల మీద వెళ్ళిపోతున్నారు. ఇంటి దాకా ఏం రావట్లేదు. దీంట్లో ముసలోళ్ళు ఉన్నారు, మొత్తకోళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు, పసిపిల్లల తల్లులు కూడా పాల ప్యాకెట్లు కూడా అందట్లే. ఇక్కడ ఏదనంటే అక్కడి నుంచి అటే వెళ్ళిపోతున్నాయి తాటల నుంచి. ఇప్పుడు మేము నష్టపోయాం. ఈ నష్టం ఎవరు పూడుస్తాడు? ఎవడు పూడుస్తాడు ఇప్పుడు ఈ నష్టం? ఇస్తున్నారు, ఎలా పనికిరాని ఇస్తున్నారు, అందుతున్నాయి. పోతాడు కొంప కొడతాను. మంచి వాళ్ళు అక్కడ లాక్కెళ్ళిపోతారు, అక్కడ లాక్కెళ్ళిపోతారు. అది ఎంతవరకు కరెక్ట్? కుక్కలాగా ఇచ్చిరేస్తున్నారండి. అసలు మాకు దొరకట్లేదు. కొట్టుకుంటున్నారు. అసలు ఆడవాళ్ళు ఇబ్బంది అవుతున్నారు. పిల్లలు కూడా టాటర్ కింద పడిపోతున్నారు. అసలు విజయవాడను ముంచిన పాపం చంద్రబాబు ప్రభుత్వానిదేనంటూ వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పినా ప్రభుత్వం ఎందుకు రివ్యూ చేయలేదని ప్రశ్నించారు. బుడమేరు గేట్లు ఎత్తే ముందు ప్రజలను ఎందుకు అలర్ట్ చేయలేదని నిలదీశారు. సహాయక చర్యల్లోనే ప్రభుత్వం విఫలమైందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నారు. ఇటు ప్రకాశం బ్యారేజ్ను బోట్లతో కూల్చిన ఘటనపై ప్రభుత్వం దర్యాప్తు చేయాలన్నారు. వైఎస్ఆర్సీపీపై బురద చల్లే కార్యక్రమాన్ని మానుకోవాలంటూ హెచ్చరించారు. ఆ రోజే వరద వచ్చి రావడానికి ఆదివారం, శనివారం రోజునే 10,000, 12,000 క్యూసెక్కుల వాటర్ మనం వదిలిపోతున్నాం కిందకి. అందరూ సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళండి అని చెప్పని ఎందుకు చెప్పలేదు మీరు? సింగనగర్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చనిపోయినటువంటి వాడి కుటుంబానికి ఏం సమాధానం చెప్తారు? ఈ రోజున మీరు తినడానికి తిండి లేక, కరెంటు లేక అల్లాడిపోయినటువంటి పరిస్థితిని మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చిన్నగా తీసేశారు. విజయవాడ వరద బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం వైఫల్యం చెందడంపై మండిపడ్డారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. విజయవాడ మునిగిపోలేదని, ప్రభుత్వం చేతకానితనంతోనే ముంచేసిందని ఆరోపించారు. వరద బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకున్నామని గుండెలపై చేవేసుకొని చెప్పగలరా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వరద బాధితుల కోసం ఎక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారో చెప్పాలన్నారు. ఎంతమంది పునరావాసాల్లో ఉంటున్నారో వివరాలు బయట పెట్టారని అన్నారు కన్నబాబు. ఇటు విజయవాడ మొదలుకొని సుమారుగా 20 జిల్లాల్లో వర్ష ప్రభావం, వరదల ప్రభావంతో తీవ్రంగా నష్టాలు జరిగాయి అన్నప్పుడు ఆ ప్రభుత్వం
సక్రమంగా మేము వరద పరిస్థితులను ఎదుర్కొన్నాం, బాధితుల్ని ఆదుకున్నామని గుండెల మీద చెయ్యేసుకుని చెప్పగలుగుతుందా అని నేను అడుగుతున్నా. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ విజయవాడ మునిగిపోలేదు, ముంచేశారు. అధికారులు ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజ్ 67 గేట్లను పూర్తిగా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 3.97 లక్షల క్యూసెక్కులుగా ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. నదీ పరివాహక ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లొద్దని సూచించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అక్కడ కౌంటర్ వెయిట్లను ఇంజనీర్లు ఏర్పాటు చేశారు. 67, 69 గేట్ల వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ వెయిట్లలో మెటల్, కాంక్రీట్ ను నింపుతున్న పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్ వద్ద 3 గేట్లను మూసేసి పనులు చేస్తున్నారు అధికారులు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కొల్లేరు లంక గ్రామాలు వరద నీటిలో చిక్కుకుని అల్లాడుతున్నాయి. ఒకవైపు ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షం, మరోవైపు తమ్మిలేరు, బుడమేరు, రామిలేరు వాగులు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. దీంతో కొల్లేరు ఉగ్రరూపం దాల్చింది. చినయెడ్లగాడి వద్ద 4 రోజులుగా రహదారిపై వరద నీరు చేరటంతో కైకలూరు, ఏలూరు మధ్య రాకపోకలు స్తంభించాయి. కూటమి ప్రభుత్వంలో అరాచకాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం కీసరలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే విధ్వంసం తారాస్థాయికి చేరిందని తెలిపారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన నిర్వహించారు. ముఖ్యమంత్రి వర్గంలో శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. నేటికి ఆ విగ్రహం స్థాపించి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరి అలాంటి విగ్రహాన్ని ఈరోజు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇలాంటి నీచమైన చర్యకు పాల్పడిన వ్యక్తుల్ని దోషించాలని, శిక్షించాలని గౌరవమైనటువంటి ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. కృష్ణా జిల్లాలో జాతీయ బ్యాంకులను టీడీపీ నేత మోసం చేశాడు. ఈ కేసులో A1 నిందితుడిగా టీడీపీ నేత కట్టా వీర వెంకట దుర్గారావు ఉన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ తెలుగు యువత అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు దుర్గారావు. జాతీయ బ్యాంకును మోసం చేసి డిపాజిట్లు కాజేశాడు. SBI బ్యాంక్ మేనేజర్ రమణారావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కట్టా వీర వెంకట దుర్గారావుతో పాటు కాత్యాయిని, ఫణీంద్ర, మహేష్లను అరెస్ట్ చేశారు పోలీసులు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాఖాలో టీడీపీ నేతలు బరితెగించారు. హిందూపురంలో పాడి రైతుల భవనాన్ని టీడీపీ నేతలు అర్ధరాత్రి కూల్చేశారు. 2 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకే టీడీపీ నేతలు కుట్ర చేశారని కోఆపరేటివ్ సొసైటీ మేనేజర్ కుమారుడు విజయ్ కుమార్ చెప్తున్నారు. అర్ధరాత్రి వేళ బిల్డింగ్ ను కూల్చేశారని, అంతకుముందు సొసైటీకి సంబంధించిన వస్తు సామగ్రి అపహరించారని తెలిపారు. సొసైటీకి సంబంధించిన రికార్డులు, డాక్యుమెంట్స్ తీసుకువెళ్లిపోయారని తెలిపారు. ఈ హిందూపురంలో ఇది మంచి ఫేమస్ అయినది. బాగా వ్యాపారం జరుగుతుంది, బాగా రైతులు బాగా వృద్ధిలోకి వచ్చిండ్రు. మీకు సొంత భవనం రైతులంతా కలిసి డబ్బులు వేసుకొని వాళ్ళ సొంత ప్రాపర్టీగా కొని బిల్డింగ్ కట్టుకొని ఉన్నారు. ఈ ప్రాపర్టీని స్వాధీనం చేసుకునే దానికోసం ఈ తెలుగుదేశం నాయకులు చాలా మార్లు ఇంత ముందు ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రయత్నం చేసినారు. తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ప్రయత్నం చేసి సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ నూతన జిల్లా అధ్యక్షురాలిగా నియమితులైన మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మొదటిసారి జిల్లాలో పర్యటించారు. ఆమెకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ప్రజలు గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీతో పెనుకొండ వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. వైఎస్ఆర్సీపీ బలోపేతానికి కృషి చేస్తామని ఆమె స్పష్టం చేశారు. సత్యసాయి జిల్లా అధ్యక్షురాలుగా అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి అన్నకు మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్ అంటే కేవలం బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, వాళ్ళు కూడా ద బెటర్ క్యాస్ట్, బెటర్ ప్లేస్ అని ఈరోజు నమ్మి ఇచ్చిన ఈ పదవికి ఖచ్చితంగా న్యాయం చేస్తూ
రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా సత్యసాయి జిల్లాలో ఏదైతే మన కాన్స్టిట్యున్సీస్ అన్నీ ఉన్నాయి 7కి 7 కూడా భారీ మెజారిటీతో గెలవబోతున్నాం. తెలంగాణ జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులకు ఇళ్ల పట్టాలను రవీంద్ర భారతిలో పంపిణీ చేశారు. ఇదే క్రమంలో జర్నలిస్టుల సమస్యలను, అక్రిడేషన్, హెల్త్ కార్డుల సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తలపెట్టిన ఫ్యూచర్ సిటీలోనూ జర్నలిస్టులకు చోటు కల్పిస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఆనాడు జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఇంటి స్థలాలు కేటాయించాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రెస్ అకాడమీ రిలేటెడ్లో ఒక 10 కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి విచక్షణ అధికారంతో ఉండేదాని నుంచి ఒక 10 కోట్ల రూపాయలు కేటాయించే బాధ్యత తీసుకుంటా. ఎవరు బాధపడకండి, ఆందోళన చెందకండి. అర్హులైన వాళ్ళందరినీ కూడా ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేసే బాధ్యత నాది. హైదరాబాద్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలోని పార్టీ సభ్యులు, ప్రజలు కొత్తగా తమ వివరాలు నమోదు చేసి బీజేపీ సభ్యత్వాన్ని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, జీవిత రాజశేఖర్ సహా రాష్ట్ర నేతలు, ప్రముఖులు పాల్గొన్నారు. 2014లో సభ్యత్వ సేకరణ చేశాము. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈసారి ఫ్రెష్గా పెద్దలు మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు, జగత్ ప్రకాష్ నడ్డా గారి నుంచి సాధారణంగా పోలింగ్ బూత్ స్థాయిలో ఉండేటువంటి సాధారణ కార్యకర్త వరకు కూడా అందరం మళ్ళీ ఫ్రెష్గా ఈసారి సభ్యత్వం రెన్యువల్ చేసుకోవాలి. కాబట్టి ఆ రకంగా సభ్యత్వం చేసేటువంటి పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై రేపు కీలక తీర్పునివ్వనుంది తెలంగాణ హైకోర్టు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారారు ఎమ్మెల్యే దానం నాగేందర్. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దానంపై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ వేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు రేపు కీలక తీర్పుని ఇవ్వనుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలన తెలంగాణ రైతులకు శాపంగా మారిందన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. అందరికీ రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నేతలు గొప్పలు చెబుతున్నారని, వారి మాటలకు వాస్తవాలకు ఏమాత్రం పొంతనలేదన్నారు. రైతు సురేందర్ రెడ్డి మరణమే ఇందుకు సాక్ష్యమని, నిబంధనల పేరుతో రుణమాఫీ కాకపోవటం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. సురేందర్ రెడ్డి గారి సూసైడ్ నోట్ సాక్షిగా అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. నువ్వే చెప్పినావు కదా 15 ఆగస్టు నాడు ఖమ్మంకు పోయి రైతులకు రుణమాఫీ అయిపోయింది అన్నావు కదా, అయిపోయిందా? మరి అయిపోతే సురేందర్ రెడ్డి గారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? రుణమాఫీకి రేషన్ కార్డుతో లింకు లేదు అన్నారు, కానీ లింకు ఉన్నది కనుకనే, గైడ్ లైన్స్లో ఉన్నది కనుకనే బ్యాంక్ మేనేజర్ అనిరుద్ మీ ఇద్దరికి కలిపి రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ అవుద్ది, 2 లక్షలు మాత్రమే అయిద్దంటేనే కదా సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నది. కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన చేసింది. మల్లంపేట చెరువులో ఎఫ్టీఎల్ అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, అనుమతులు లేకుండా 7 విల్లాలు అక్రమంగా నిర్మించారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. విల్లాల బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. విజయలక్ష్మికి స్థానిక రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నాయన్నారు. ఇక హైడ్రా గతంలో సున్నం చెరువులో అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్లు తెలిపారు. దీంతో మళ్లీ కడుతున్న నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు ప్రకటించారు. సున్నం చెరువు ఎఫ్టీఎల్లో షెడ్లు, నిర్మాణంలో ఉన్న హోటల్ను కూల్చివేశామన్నారు హైడ్రా అధికారులు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ కాలేజీని ఎప్పుడు కూలుస్తున్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ హైడ్రా కమిషనర్ తేదీ ప్రకటించాలన్నారు. ఓవైసీ కాలేజీ కూల్చకపోతే హైడ్రా విఫలమైనట్లేనన్నారు. ఓవైసీ కాలేజీ కూల్చితే సీఎం రేవంత్ హీరో అవుతారని తెలిపారు. హైడ్రా అధికారులు బోరాబండ సున్నం చెరువు పక్కనే ఉన్న బిల్డింగ్స్, ఇల్లులు డిమాలిష్ చేస్తున్నారు. నేను
హైడ్రా కమిషనర్ గారికి, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఇంతకుముందు కూడా చెప్పినాం, ఇవాళ కూడా చెప్తున్నా, ఈ ఫాతిమా ఓవైసీ కాలేజ్ని మీరు ఎప్పుడు డెమాలిష్ చేస్తారు? వాళ్ళకి నోటీస్ కూడా పంపించేసినారు. మళ్ళీ ఇంకా లేట్ ఎందుకు అవుతుంది? ఇవాళ జనాలు అంటున్నారు ఈ హైడ్రా కాదు, ఇది హైడ్రామా నడుస్తుంది. ఖమ్మంలో మున్నేరులో వరద ఉధృతి పెరుగుతోంది. వారం క్రితం వచ్చిన మున్నేరు ప్రళయం నుంచి కోలుకోకముందే మళ్లీ నీటి మట్టం పెరగడంతో వరద బాధితులు ఆందోళన చెందుతున్నారు. ముంపు కాలనీల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. వరద బాధితులను కేంద్రం ఆదుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసి తండాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి వరదకు దెబ్బతిన్న ఇళ్లు, పంట పొలాలను పరిశీలించారు. వరదలను దేశ విపత్తుగా భావించి రాష్ట్రానికి సాయం చేయాలని కేంద్రాన్ని కోరారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కేంద్ర ప్రభుత్వంలోనే సెక్రటరీ గారిని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో రేపు ఉదయం తెలంగాణ రాష్ట్రానికి మీ బృందం వచ్చి పరిశీలించి తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజలకి, రైతులకి, ఇళ్లకి ఎంత నష్టం జరిగిందో యుద్ధ ప్రాతిపదిక మీద ప్రపోజల్స్ తయారు చేసి కేంద్రానికి పంపాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన కిషన్ రెడ్డి గారికి, కేంద్ర కేబినెట్కి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కుండపోత వర్షాలకు ప్రాజెక్టులకు వరద ఉధృతి పెరిగింది. గద్వాల జిల్లాలో జురాల ప్రాజెక్టు వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జురాలకు ఇన్ఫ్లో 1,47,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1,04,610 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 318.60 మీటర్లు కాగా ప్రస్తుతం 317.840 మీటర్లకు నీరు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 8.591 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జురాల విద్యుత్ కేంద్రంలో మొత్తం 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో జలాశయానికి సంబంధించిన 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇన్ఫ్లో 2.16 లక్షల క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 3.39 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. వరంగల్ పట్టణంలో 7 నెలల చిన్నారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. మంచిర్యాలకు చెందిన రాజేష్, భీంభాయ్ దంపతులకు జన్మించిన బిడ్డను ఓ గుర్తు తెలియని మహిళ అపహరించింది. బిడ్డకు ఆరోగ్యం బాలేదని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రాగా మాయమాటలు చెప్పి పసికందును ఎత్తుకెళ్లిందో మహిళ. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తును ప్రారంభించారు. సిద్ధం రాజేష్ అనే వ్యక్తి యొక్క ఫిర్యాదు మేరకు ఒక కిడ్నాప్ కేసుని నమోదు చేయడం జరిగింది. 4వ తారీఖు మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన భీమాబాయి యొక్క 5 రోజుల బాబుని తీసుకొని ఒక గుర్తు తెలియని మహిళ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఫిర్యాదుదారు యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని డిఎఫ్ఓ భరణి తెలిపారు. చిరుత పాదముద్రలను గుర్తిస్తే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ప్రస్తుతం ఒక్కటే చిరుత తిరుగుతోందని, అది కూడా దివాన్ చెరువు పరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తుందని చెప్పారు. It is a subadult. It is a male, it is a subadult and it is lone now. ఇప్పుడు ఇక్కడ వేరే ఏది కూడా ఫ్యామిలీ ఆర్ అనదర్ ఫీమేల్ అలాంటిది ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ నాట్ ఐడెంటిఫైడ్. ఇట్స్ ఓన్లీ అ సింగిల్ మేల్. సో ఒక్క యానిమలే ఉంది, దాన్ని మనం కంటిన్యూస్గా ట్రాక్ చేస్తున్నాము. వీఆర్ మేకింగ్ ఎవ్రీ ఎఫర్ట్ టు కీప్ ద రెసిడెన్షియల్ ఏరియా సేఫ్. వీఆర్ డిప్లాయింగ్ కెమెరా traps, trap cages also, so that we get the animal, capture the animal and release them in the
భారత్ అమెరికా సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. యుఎస్ లో పర్యటిస్తున్న రాహుల్ ప్రవాస భారతీయులు, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యుల నుంచి డల్లాస్లో లభించిన ఆత్మీయ స్వాగతానికి సంతోషిస్తున్నానని ట్వీట్ చేశారు. ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ నెల 9, 10వ తేదీలో వాషింగ్టన్ డీసీలో రాహుల్ పర్యటన కొనసాగుతుంది. విద్యావేత్తలు, జర్నలిస్టులు, థింక్ ట్యాంక్ ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలతో భేటీ కానున్నారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో విద్యార్థులు, విద్యావేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ ఈ నెల 14న జమ్మూలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పలు సభల్లో పాల్గొననున్నారు. ఎన్నికల ప్రచారంలో కీలక అంశాలను ప్రధాని ప్రస్తావించే అవకాశం ఉంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో తొలిసారిగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఆర్టికల్ 370 రద్దవటంతో రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తర్వాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి 2014లో చివరిసారిగా ఎన్నికలు జరిగాయి. ప్రముఖ తమిళ హీరో విజయ్ స్థాపించిన పార్టీ తమిళగ వెట్రి కళగంకు ఎన్నికల కమిషన్ నుంచి అధికారిక గుర్తింపు లభించింది. పోల్ ప్యానెల్ కు చేసిన అభ్యర్థనను 7 నెలల తర్వాత ఆమోదం లభించింది. గత నెలలో చెన్నై శివారు వనయ్యూర్లో ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయ్ జెండాను ఆవిష్కరించారు. 2026లో జరిగే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తామని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదాన్ని పరిష్కరించడంలో భారత్, చైనా కీలక పాత్రను పోషిస్తాయని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోన్ అన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటలీ పర్యటించిన వేళ ఈ వ్యాఖ్యలు చేశారు. జెలెన్స్కీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో సమావేశమయ్యారు. ఉక్రెయిన్ వివాద పరిష్కారానికి ఇటలీ మద్దతు ఉంటుందని మెలోనీ ప్రకటించారు. వివాద పరిష్కారంలో భారత్, చైనా కీలక పాత్రను పోషిస్తాయని తాను నమ్ముతున్నానని స్పష్టం చేశారు. రష్యా, యుక్రెయిన్ల మధ్య శాంతి స్థాపనకు భారత్తో పాటు చైనా, బ్రెజిల్ దేశాలు మధ్యవర్తిత్వం వహించగలవని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇటలీ ప్రధాని కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. తనను కాపాడిన ఆసుపత్రికి విరాళాల సేకరణ కోసం 6 ఏళ్ల చిన్నారి సాహసం చేసింది. ఉత్తరాఫ్రికాలో ఎత్తైన పర్వతాన్ని అధిరోహించింది. మౌంట్ టాప్కల్ ప్రాంతాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కరాలిగా ఘనతను సాధించింది. వెల్స్కు చెందిన సెరెన్ ప్రెస్ నెలలు నిండకుండానే జన్మించింది. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడ్డ ఆ చిన్నారిని బర్మింగ్ హోమ్ చిల్డ్రన్స్ ఆసుపత్రి రక్షించింది. కృతజ్ఞతగా ఆ ఆసుపత్రికి విరాళాల రూపంలో డబ్బులు సమకూర్చేందుకు సెరెన్ తన తండ్రి గ్లెన్ ప్రెస్తో కలిసి పర్వతాలను అధిరోహిస్తోంది. 2022లో యూకేలోని స్కాట్లాండ్, ఇంగ్లాండ్, వేల్స్లోని 3 ఎత్తైన శిఖరాలను 48 గంటల్లోపు ఎక్కిన పిన్న వయస్కురాలిగా సెరెన్ ఘనత సాధించింది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. కొద్ది రోజులుగా దోబూచులాడుతున్న బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,800గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,870గా ఉంది. అలాగే కేజీ వెండి ధర 89,500కు చేరింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2024లో ఇండియా బి జట్టు బోణి కొట్టింది. ఇండియా ఏతో జరిగిన మ్యాచ్లో 76 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఏ జట్టు 199 పరుగులకే ఆల్అవుట్ అయింది. కేఎల్ రాహుల్ 57, ఆకాష్ దీప్ 43 పరుగులతో రాణించారు. ప్యారిస్ వేదికగా జరిగిన పారా ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. 25 పతకాల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆటగాళ్లు 29 పతకాలు సాధించి మువ్వెన్నెల జెండాను ప్రపంచ వేదికపై రెపరెపలాడించారు. పారా ఒలింపిక్స్లో 84 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్య పతకాలను సాధించారు. పతకాల పట్టికలో భారత్ను 18వ స్థానంలో నిలిపారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ రోజు నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను ఇప్పుడు చూద్దాం.
ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.